రోజు శివ కేరళ నుండి రావాల్సిండగా నేను శివ కోసమే ఎదురు చూస్తున్నాను. అన్న శివ రాగానే నేను శివాని తీసుకుని కేరళకి పోయి సార్. ఎలా గడిచిపోయో తెలియదు గానీ బట్ ఆ 4 days చాలా బ్రహ్మాండంగా గడిచిపోయాయి. మా రిలేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దామని. ఏంది నెక్స్ట్ లెవెలా? ఆమా సార్, నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దామని చెప్పి శనివారం రాత్రి ఊరు వాడ వీధి వరుస అంతా చాటింపేసి అంగరంగ వైభవముగా మిమ్ములను మనవాడు. ఎనీ డౌట్స్? ఆ నెక్స్ట్ డే మార్నింగ్ శివ కనిపించకుండా పోయాడు సార్. ఏమో మీరిద్దరూ పెళ్లి చేసుకుందాం అన్నది మాత్రం అర్థమైంది. ఇలా చెప్తే మేము కేరళకి వెళ్ళి ఇది ఎత్తుకోవాలా? కొంచెం విడమరిచి వివరంగా చెప్తే మా మట్టి బుర్రలకి అర్థం అవుతుంది. మన లవ్ స్టోరీ గురించి ఎందుకు చెప్తున్నారా భయ్? నవద్వారం పోయి చెప్పమ్మా. మళ్ళీ తడిసొచ్చావా? దారంతా వానే, మరి ఇప్పుడే తగ్గింది. ఎలాగో మార్చుకుంటాం కదా. సరే చేంజ్ చేసుకో. మళ్ళీ మొదలు పెట్టిందిరా అబ్బా. అలా అప్పుడొక్కసారి కాని చేశాం సార్. ఏంది కానీ చేసిరా? అట్లా కానీ సార్ మేడం, అంతా మీ ఇష్టమేనా? మేము ఒప్పుకోం. అరే వెంకట్, నువ్వెందుకు టెన్షన్ పడతావు? పడత కడితే వేరే ముడి పడాలి కానీ. అరే కానీ చేసిందట, కానీ చేసింది. నీకేందిరా భయ్? ఇంట్లో నీ పిల్లలు అందరు ఉన్నారు, నీకేం తెలుసు? నా ఇంట్లో ఉండొద్దా? మొన్ననే ఊరికి పంపించిన. నువ్వు కాని తల్లి, ఇంకా ఏమేమి వినాలని రాసి పెట్టుందో. ఆ రోజు అలా కాని చేసిన తర్వాత బట్టలన్నీ ప్యాక్ చేసుకుని కార్ డిక్కీలో లగేజ్ పెడుతుంటే వెనక నుండి చూసిన శివాకి ఏమనిపించిందో ఏమో, నన్ను లోపలికి ఎత్తుకెళ్ళిపోయాడు. అలా మళ్ళీ ఒక్కసారి కాని చేశాం సార్. सर एक अर्जेंट काम है सर, ఒక్క అర్ధ గంట ఇంటికి పోయి వస్తా. నువ్వేం రా భయ్, మేము పోలేమా? ఇంట్లో అసలే నా పెళ్ళాం లేదు. అన్న శ్రీపతి గారే మూసుకొని కూర్చున్నాడా. నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తావు? మనుషుల్లా బిహేవ్ చేయండి, దున్నపోతల్లా కాదు. हम दुन्ना पोतू साहब, हम दुन्ना पोतू नहीं है, ये सुपरवाइजर दुन्ना पोतू है. ఇప్పటి వరకు లుంగి దించే ఉంది కదా సాబ్. మేడం మసాలా స్టోరీ స్టార్ట్ చేస్తే లుంగి పైకి ఆగా సాబ్. సరే పైకి వచ్చి ఖాళీగా ఉంది సాబ్, వెనకాల కాలుతో బావు తవ్వుతూ ఉంది సాబ్. ये देखो साहब, भाभी देखो. ये दुन्ना पोतू को छोड़ दो साहब. वहाँ देखो साहब, एक आड़ा दुन्ना पोत, एक मगा दुन्ना पोत, दोनों जा रहे साहब. उड़ के जाते साहब. అసలు ఇదంతా छोड़ दो साहब, మన జీప్ కు देखो साहब. డాన్స్ ఆడుతుంది హై, ఊరికే ఆడుతుందా సాబ్? దాంట్లో 2 దున్నపోతులు ఆడిస్తూ ఉన్నాయి సార్. వెంకట్, ఎందుకు నుంచుంటారు? వెళ్ళి చూడండి. దున్నపోతు